స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై జిల్లాలో బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తరలివచ్చిన బీసీ నేతల నుంచి వినతులను స్వీకరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు బీసీ కమిషన్కు వినతి పత్రాలు అందజేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో అవసరమైన రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలను లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ రోజు చోటు కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి, ఆ కమిటీకి మేము ఒకటే విన్నవించడం జరిగింది. గత దశాబ్దాల నుంచి కూడా దూదేకుల ఒక వివక్షకు గురవుతున్నారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించి మా ముస్లిమ్స్కి ఆ వివక్ష లేకుండా 4% రిజర్వేషన్స్లో కూడా మమ్మల్ని కలిపి దానికి చట్టబద్ధత కల్పిస్తూ దూదేకులు కూడా మైనారిటీ స్టేటస్ కల్పించాలని కోరుకుంటూ హజ్ కమిటీలలో, మైనారిటీ కార్పొరేషన్లలో, ఉర్దూ అకాడమీలలో అన్నిట్లలో కూడా ముస్లింలు మమ్మల్ని భాగం చేయాలని కోరుకుంటూ బీసీ 4% చట్టబద్ధత కల్పించుకుంటూ అన్నింటిలో కూడా మాకు వెసులుబాటు కల్పించాలని కూడా తెలంగాణ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఒకే సామాజిక వర్గంలో ఉండి రెండు భాగాలుగా ఉండే కన్నా ఒకే సామాజిక వర్గంలో అన్ని సాంప్రదాయాలను పాటించి అందరినీ ఒకే గ్రూపులో అంటే బీసీఈలో చేర్చి బీసీఈకి చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము బీసీ కమిషన్కి మా అభిప్రాయాన్ని వెల్లడించడానికి వచ్చాము.